1993లో నేను దేవుడిని నమ్ముకున్నాను. నా ఇంటికి ఒక 6 కిలోమీటర్ల దూరంలో మందిరం ఉండేది. నేను నడవలేని పరిస్థితి నాది. అడుగు తీసి అడుగు పెట్టాలన్నా కానీ శరీరం సహకరించేది కాదు. నాకు జ్వరం వచ్చి నాకు మెదడు తిరుక్కొని చనిపోయే పరిస్థితిలో ఉన్నాను. స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ ఆ మందిరానికి పోవాలని చెప్పి ఆశ పడింది. చెప్పేవాళ్ళు అందరూ మందిరానికి రా, దేవుడిని సాయం చేస్తాడు, జీవితం మాత్రమే, మందిరం గోవిందుడి కొడుకులన్నీ మనోహరు సుందరని చెప్పేవాళ్ళు. చెప్తే అక్కడ విశ్వాసంలో కొంతమంది చెప్పేవాళ్ళు. నేను రాలేని పరిస్థితి, దేవుడు సాయం చేస్తే వస్తాను అని చెప్పి విశ్వాసంతో ఉన్నాను. కానీ పోవాలి అంతమంది చెప్తున్నారు. ఆ దేవుడికి అసాధ్యం లేదు లేదు, ఆ దేవుడు సమస్తము చేయగల దేవుడు అని చెప్పి విశ్వాసం ఉంది. నడుస్తూ పోతున్నప్పుడు కింద అడుగు తీసి అడుగు పెడతాడు, కింద పడిపోయినాను. ప్రభా నాకు సహాయం చే ప్రభా అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు సహాయం చేస్తూ మందిరానికి పోతున్నాను. పోయి అక్కడ వాక్యం విని ప్రార్థన చేసుకుంటూ నా సమస్య చెప్పుకుంటూ వచ్చాను. ప్రతిరోజు ఆదివారము, మంగళవారము, గురువారము, శనివారం 4 రోజులు ముందుకి వాక్యం వింటూ ప్రార్థన చేసుకుంటూ వచ్చేవాడిని. ప్రభా నాకు సహాయం చే ప్రభా, నీకు అసాధ్యమైన ఏది లేదు నైనా, సమస్తం ఎరిగిన వాడు, సమస్తము చేయగల దేవుడు అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. నా దగ్గర బైబిల్ లేదు. ప్రభా బైబిల్ కావాలా అంటే అక్కడ మందిరంలో ఉండేవాళ్ళు విశ్వాసులు కనిపించి ఒక తిమోతి అని వెంకట్రామరెడ్డి అనేది పట్టుపరిశ్రమలో పనిచేస్తాడు. అతను వాళ్ళ భార్య కేసీఎం అని ఉంటే వాళ్ళ ఇంట్లో మాకు అక్కడ గోవిందుడు వాళ్ళ కుందుడు ఆశ్రమం ఇచ్చారు. ఇంటికి మందిరానికి ఇస్తూ ఉండు, ఇంటికి వస్తూ ఉండు, భోజనం తింటే టిఫిన్ చేసిపోతాడు, నీకు సహాయం చేస్తాడు, దేవుడు సాయం చేస్తాడు అని చెప్పి నన్ను ఆదరించి ప్రేమించేవాళ్ళు. ఇక్కడ ఒక పాప ఉంది, గీడా అని చిన్న పాప. ఆ పాపకు బకెట్లో పుండు మాత్రం పెట్టి ఏడుస్తుంటే ఆ పాపను ఆడిస్తూ వదిలిస్తూ ఆ ఇంట్లో ఉంటూ నేను ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం తింటూ వాళ్ళతో సహవాసం కలిగి ఉండేవాడు. కొడుకు ఏరియా అనే పిల్లలు ఉన్నట్లు సహవాసం కలిగిపోతూ ఉండేవాడు. పోతుండగా అక్కడ దేవుడి బిడ్డ సహవాసం ఏర్పడినప్పుడు మందిరానికి పోతూ వస్తున్నాను. కానీ ప్రతి పాపం మా దేవుని ఎదుట నా పాపాలు ఒప్పుకున్నాను. ప్రభా నేను పాపని, నా పాపాన్ని క్షమించు, నీ రక్తంతో కడుగు, నన్ను పరిశుద్ధపరచు ప్రభా, నన్ను నరకం నుంచి తప్పించుకోవాలని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ప్రార్థన చేసుకుంటూ ఉండగా అక్కడ ఉండే మందిరం విశ్వాసులు ఇంటిని వాక్యం బాగా బలపడినావు, వాక్యం చదువుతాడు, ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు, ఇందులో వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుంటాడు అని చెప్పి చిన్న బయట కొత్త నిబంధన ఇచ్చినాడు. కొత్త నిబంధన ఇస్తే దేవుడు సహాయం చేసామని చెప్పి ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ప్రజలు వాక్యం రోజుకు 2 అధ్యాయాలు వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. ప్రార్థన చేసుకుంటుండగా దేవుడిని అడిగేవాడిని, ప్రభా నాకు సహాయం చే ప్రభా, నేను బలహీనుడిని, దరిద్రుని, పనికిమాలవన్నీ, నా చేత ఏమి కాదు ప్రభా, నీకు అసాధ్యమైనది మరి ఏది లేదు ప్రభా, సహాయం చే ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ప్రభా సంపూర్ణ ఆరోగ్య విషయంలో సహాయం చే శక్తి, బలం తెచ్చే ప్రభా అని ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకుంటూ మందిరానికి పోవాలన్నప్పుడు అడుగు తీసి అడుగు పెట్టడానికి కింద పడిపోయేవాడు. అట్లా పరిస్థితి నేను దేవుని అడిగినప్పుడు దేవుడు శక్తి బలం ఇస్తూ వచ్చినాడు. పోయి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని బలపడినాను. కొంచెం ఆత్మీయంగా బలిపినప్పుడు అక్కడ నువ్వు అన్ని వాక్యాలు చదువుతున్నావు, పాటలు పాడుతున్నావు, మా ఆత్మీయంగా ఉన్నావు, రక్షణ పొందినావు, బాప్తిజం తీసుకోవాలని అంటే మా ఇంట్లో వాళ్ళని అడిగినాను. ఇంట్లో వాళ్ళని అడిగితే మా ఇంట్లో వాళ్ళు కళజాతి వాళ్ళు చదివిన వాళ్ళు, నువ్వు కూడా వాళ్ళు కలిసిపోయినావు, ఇంట్లో కూడా అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు చచ్చిపోయినావు అనుకున్నావని కూడా నా తండ్రి లేదు, నేను ఇల్లు చదివిన లేదు కాదు, నేను నమ్ముకునే దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తి మంచుడు, సమస్తము చేయగల దేవుడు, ఆయనకు అసాధ్యం ఏది లేదు, నేను నమ్ముకునే వెళ్తాను, సచిన అనుకునే సస్తాను, మీరు నాకు ఇబ్బంది పెట్టద్దండి అంటే ఇంట్లో లేకుండా వెళ్ళిపోతానని చెప్పి ఇంట్లో లేకుండా బయటకు వచ్చేసింది అనుకుంటుంది. బయటకు వచ్చేసి పిల్లలు రాయచుట్టు దగ్గర కడపకు వచ్చాం. కడపలో అక్కడ మందిరం, కడప, విజయవాడ, రాజమండ్రి, అమలాపురంలో అక్కడ ఒక ఆశ్రమంలో అక్కడ బంధువు ధనరాజు గారిని సేవ చేస్తూ అనాథ పిల్లలు ఆదరిస్తూ ప్రేమిస్తూ ఉండేవాడు. ఆయన దగ్గర అంటే ఏమి వచ్చిందంటే, అయ్యా నాకు బాప్తిసం కావాలి, నేను రక్షణ పొందినాను, పాపాలు ఒప్పుకున్నాను, బాప్తిసం కావాలి అంటే ఆ సోదరుడు దైవజనుడు ఒక రూమ్ ఇచ్చినాడు. పెట్టి డబుల్ కాట్ మంచం ఉంది రూమ్లో, ఆ రూమ్లో ఉంటూ సమయం వచ్చి పిలుస్తాము అన్నాడు. సరే ఎట్టైనా సరే నాకు బాప్తిసం కావాలా అని చెప్పి నేను పట్టుదలతో పోయి డబుల్ కాట్ మంచం ఎక్కుతూ వచ్చాను. నేను మంచం ఎక్కుతూ కింద పడిపోయినా.
కింద పడినప్పుడు బాగలేని కాళ్ళ మీదనే ఒత్తిడి ఎక్కువ వచ్చింది. వచ్చినప్పుడు ప్రభా సహాయం చెప్పవా, జ్ఞాపకం చేసుకో ప్రభా అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేసుకుని మళ్ళీ ఎక్కి పనుకున్నప్పుడు మన మధ్యాహ్నం 1 గంటకు అక్కడ పరిచర్య చేసే వాళ్ళని పిలిపించి వచ్చిన సోదరిని స్థితిగా ఉండమని చెప్పు, వాక్యం చూస్తామన్నాను. సరే అని చెప్పి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని మళ్ళా పనుకున్నాను. నేను బాప్తిజం తీసుకున్నాను. మధ్యాహ్నం 1 గంటకు బాప్తిజం ఇచ్చినాను. బాప్తిజం ఇచ్చినాక మళ్ళీ ప్రభా నేను బలహీనుండి ఏం చేయలేను అని, నా చేత ఏం కాదు ప్రభా, నడవలేని కూడా పరిస్థితి నాది, నువ్వే సహాయం చేయ ప్రభా అని చెప్పి మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రార్థన చేస్తూ వచ్చినాక దేవుడు మాట్లాడుతూ వచ్చాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 16 వచ్చే ప్రకారం మాట్లాడుతాను. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడింది. దేవుడు మాట్లాడుచున్నాగా ప్రభా నేను బలహీనుండి, నా చేత ఏం కాదని ఎట్లా చేయాలి ప్రభా అంటే, ఆయనకి సమస్తం తెలుసు కదా, ఆయన్ని చూసుకుంటానని చెప్పి విశ్వాసంతో ఇంటికి వినాను. ఇంటికి పోయి మా ఇల్లు రాయచోటిలో ఎక్కువ ముస్లిమ్స్ ఎక్కువ, అక్కడ మందిరం పోయి మాకు పెద్ద బ్యాగ్ ఉంది, గుడ్డ బ్యాగ్ నుంచి బ్యాగ్లో 100 పత్రికలు 200 పత్రికలు పెట్టుకున్నాను. పట్టుకొని మొదట మందిరం కానించే ప్రతి ఒక్కరికి అయ్యా యేసు ప్రభు నా పాపాలు క్షమించినాడు, నన్ను నరకం నుండి తప్పించినాడు, తన నరకం నా పాపాలు కలిగినాడు, నన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు, యేసు ప్రభు నమ్మకో పాపాలు క్షమిస్తాడు, నరకం తప్పిస్తాడు అని చెప్పి పత్రిక ఇస్తూ వచ్చాను. వచ్చినాక మన నుంచి మందిరం కానించి మళ్ళీ రోడ్డు మీద ప్రతి ఒక్కరికి కలిగినారు, ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పి పత్రిక ఇచ్చి సువార్త చెప్పి సాక్ష్యం చెప్తూ వచ్చాను. వస్తుండగా అక్కడ నా కాడికి వచ్చినప్పుడు అక్కడ ముస్లిం సోదరుడు చూసి ఏది ఇది అన్నాడు. యేసు ప్రభు నమ్మకం వాళ్ళ భాషలో ఇష్టమైన సలాం పాపం బసానే దినేమయ్యా చూసుకు పరుకు బహాయా భాయ్ మేర పాపం బసాయా కుసుంసి బచాతా నికట్టని పడాను. యేసు ప్రభు నా పాపాలు క్షమించినాడు, నీ పాపాలు క్షమిస్తాడు. యేసు ప్రభు సిలువలో రక్తం కాచినాడు, రక్తంతో నీ పాపాలు క్షమించి నరకమును తప్పిస్తాడు, నన్ను నరకం తప్పించినాడు అంటే తీసుకొని చదివి మత ప్రచారం చేస్తాడో మా వాళ్ళందరినీ మీ వాళ్ళు కలుపుకోవాలని చెప్పి చంపలు వాయికొట్టేసాను. చంపలు వాయికొట్టినప్పుడు చంపలు 2 చంపలు వాసిపోయినాయి, ఎర్రగా కమిలిపోయినాయి. దుఃఖం ఎక్కువ పొడిచుకొచ్చింది, బాధ ఎక్కువ అయిపోయింది. ప్రభా నువ్వు పొమ్మని నేను పొజిషన్ వచ్చినాను, మొట్టమొదటిసారి మాది జరిగింది ప్రభా అని చెప్పి మళ్ళీ మందిరానికి వచ్చాను. మందిరానికి వచ్చి మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తూ వచ్చాను. ఎందుకు ప్రభా మాదే జరిగింది ప్రభా, నేనేమన్నా తప్పుగా చెప్పినాను క్షమించు ప్రభా అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేస్తూ వస్తుండగా, అప్పుడు ప్రార్థన దుఃఖం ఎక్కువ మోకాళ్ళ నుండి బట్టలతో ప్రార్థన చేస్తూ వస్తుండగా దేవుడు శిలువ దృశ్యం చూపించాను. నేను ఎక్కువ పాటలు పాడుకుంటూ వాక్యం చదువుకుంటూ ఉండేవాడిని. శిలువ దృష్టించి అప్పుడు నాకు ఒక శివం గీతంలో పాట గుర్తుకొచ్చింది. సిలువాపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమేతువు. సిలువాపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమేతువు. అర్పించుకొనేను జీవితము ఆయన కొరకై జీవించుము. అర్పించుకొనేను జీవితము ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను. గొప్ప రక్షణ నివ్వా శ్రీ యేసుడు, సిలువాలో వ్రేలాడుచున్నాడుగా, సిలువాలో వ్రేలాడుచున్నాడుగా. ఆ పాట ముట్టినప్పుడు నాకు కళ్ళల్లో నీళ్లు కాలిపోయినాయి. కన్ను ప్రభా నేను అవివేకిగా మాత్రం క్షమించు నాయన, నీ చిత్తం ఎట్టుంటే నడిపించు, ఇంకా మీదట నిన్ను దుఃఖపెట్టను ప్రభా, నిన్ను ప్రశ్నించను, సహాయం చే ప్రభా, బలహీనుండి తండ్రి శక్తి బలం తెచ్చే ప్రభా, నిన్ను గురించి అనేక చోట్ల ప్రకటిస్తాను ప్రభా, క్షమించు అని చెప్పి మళ్ళీ నా దగ్గర పెద్ద బ్యాగులు ఉంటే మళ్ళీ 300 పత్రికలు తీసుకునేవాళ్ళు. పత్రికలు తీసుకొని మళ్ళీ సుమారు పెట్టి ప్రవేశం మళ్ళీ కొట్టిన వాళ్ళు వచ్చి నీకు బుద్ధి లేదా, నీకు చెప్పినాం కదా మళ్ళీ చేస్తాను అన్నారు. అయ్యా ఇది మతం కాదు, ఇది యేసు ప్రభు మనుషులకు చూపించిన మార్గము. యేసు ప్రభు పాపికులకై ప్రాణం పెట్టినాడు, పాపాలు క్షమిస్తాడు, నరకం తప్పిస్తాడు అంటే మా దేవుడు ఉండాలి కదా మనం క్షమిస్తాడంటే, ఏ దేవుడు మానవుని ప్రేమించిన దేవుడు, మానవుని కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు లేడు, యేసు ప్రభు ఒక్కడే అని చెప్పి
ముస్లిమ్స్ వాడలు కూడా చెప్పాను. చెప్తే మళ్ళీ చూసి పెట్టుకొని ఎక్కడైనా కనుక్కున్నావు అంటే చంపేస్తాం నిన్ను, ఎక్కువ మత ప్రచారం చేస్తాను, మతం కాదు ఇది, మార్గం ఇది, నువ్వు మతం అనే మబ్బులో ఉండవు, మబ్బులో నుంచి బయటికి రా, ఆయన విలువ తెలుస్తుంది, యేసుప్రభు మతం స్థాపించిన మార్గం చూపించడానికి వచ్చినాడు, యేసుప్రభు నమ్ముకో పాపాలు చూపిస్తాడు, నరకం తప్పిస్తాడు. అక్కడ ఉండాలంటే ముస్లిమ్స్ ఎక్కువ అక్కడ హజరత్ తీసుకొచ్చి మత ప్రచారం చేస్తాడు, ఇక్కడ కుంటోడు చెప్తానని చెప్పి వస పెట్టేసినారు. వాళ్ళు హజరత్ నుంచి నన్ను అభివృద్ధి చేస్తున్నారు. చూస్తే వాళ్ళు ఇదే ఏం చేస్తామంటే యేసుప్రభు నమ్ముకో చెప్తున్నాను, యేసుప్రభు పాపడికి ప్రాణం పెట్టాడు, పాపాలు సమస్య అంటే వాళ్ళు కూడా మాట్లాడి చెప్పినారు. అవ్వాలి కన్నే తయ్యబ్ ఇలాహా ఇల్లిల్లాహు మహమ్మద్ రసూల్ ఇల్లాహు అంటే లేదు ఇది ఎట్లా తెలిసింది కానీ ఆ కాలమందు దేవుడు చూడనట్టుండను, ఇప్పుడైతే అంతటా మారు మనసు పొందలేని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అని చెప్పి బైబిల్లో వస్తుంది. అంటే చెప్తాడు మా దేవుడు ఉండాలి కదా, నేను చూస్తాను, మా బాబా చూపిస్తాను అంటే పాపం చేసాను ఎత్తి చూపుతాను కదా అని అంటే, అయ్యా ఎత్తి చూపడం లేదు, మానవుడు జన్మంతోనే పాపి, తల్లి గర్భంలో సగం మాంసం క్షీణించిన పాపి భూమి మీదకి వచ్చినాక మానవుడి శరీరం తలపుల వల్ల ఆలోచన వల్ల ఇందులో పాపి అయిపోయి దేవునికి విరోధం అయిపోయినాడు. యేసుప్రభు అందుకొరికే సిలువలో ప్రాణం బట్టి రక్తం కార్చి మానవ రక్షణ లోకంలోకి వచ్చినాడు, నా పాపాలు క్షమించినాడు, పాపాలు క్షమిస్తాడు, వాక్యం చదవండి, దేవుడు నమ్ముకోండి అని చెప్పి అట్లా ప్రకటిస్తూ కడప మీద రాయచూటి నుండి కడప వచ్చిన కడప నుంచి విజయవాడ, రాజమండ్రి మీద రాజమండ్రి నుంచి తిరుపతి వచ్చి తిరుపతిలో స్వార్థ పరిచయం చేసుకుని అటు నుంచి చెన్నైకి వచ్చినాం. చెన్నైలో స్వార్థ చేస్తూ పత్రికిస్తూ ప్రతి చోట రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్ తిరుగుతూ ఉండేవాడిని. చెన్నైలో స్వార్థ చేసి పత్రికిస్తుంటే అక్కడ పోలీసులు చూసినారు. పోలీసులు చూసి మత ప్రచారం చేస్తాడు, నేను సంప్రస్తాము చెప్తే ఇది చేయకూడదు అంటారు. ఏమయ్యా అంటే మతం వేస్తానంటారు. మతం కాదు సార్, ఇది మతం మానవ దేవుడి కంటే మార్గము, మతం అనేది మనుషుల మధ్య నుంచి వచ్చింది, ఇది మతం కాదు, యేసుప్రభు నమ్ముకో పాపాలు క్షమిస్తాడు, నరకం తప్పిస్తాడని చెప్పి అక్కడ ఉండే పోలీసులకు ఎస్ఐలకు స్వాధీనం చేసి పత్రికిస్తున్నాయి. చూసే నువ్వు ఎక్కువ చేస్తాను, ఎవరు చూసినా నువ్వే కనపడతాను అని చెప్పి లాఠీ తీసుకొని కొట్టినాడు. లాఠీ తీసుకొని కొట్టే బాగా కాలు మీద కొట్టినప్పుడు ఎక్కువ వాసిపోయింది, కాలు వాసిపోయింది, చెయ్యి వాసిపోయింది. కొట్టినప్పుడు చిన్న కాలు అడుగు తీసి అడుగు పెట్టిన పరిస్థితి. ప్రభా ఈ మూర్ఖుని క్షమించు ప్రభా, రక్షణ పొందుకు సహాయం చే ప్రభా అని చెప్పి హృదయంలో ప్రార్థన చేసుకుంటుండే బూతులు తిడతాను, వ్యాపారం చేస్తాను, సంపాదన ఏమన్నా కనబడతాయండి. నువ్వు సంపద నా పాలన మీద ఇస్తావు, నా ఆత్మ మీద అధికారం లేదు, నేను నమ్ముకున్న దేవుడు జీవం గల దేవుడు, నీకు చచ్చిపోయినా మళ్ళీ బతుకుతాను, నువ్వు సస్తని కొరకు నరకం పోల్చుకొని ఉంది, యేసుప్రభువు నమ్ముకో, నీ యేసుప్రభు రక్తం చేత నీ పాపాలు కడుగుబడతాయి, యేసుప్రభువు నమ్ముకో, పాపాలు క్షమిస్తాడు, నరకం తప్పిస్తాడు అనేవాడు. మత ప్రచారం చేసి అన్ని తెలిసిన మాటలు చెప్తాను అని చెప్పి మళ్ళీ కొట్టాడు. కొడితే ఎక్కడైనా కనబడితే సంపేస్తామన్నాను. సంప్రదాయం చెప్పినాను కదా, నేను నాకు సేవ చేయకుండా ఉండలేను, నీ చేత మీద చేసుకోపో అని చెప్పి ఇక్కడ చెన్నై నుంచి మళ్ళీ తిరుపతి చూసినాను. తిరుపతిలో సువార్త చూసినా కూడా ఆటంగా పెట్టినారు. అటు నుంచి మళ్ళీ రాయచూటి చూసినాను. రాయచూటి చూసినప్పుడు మే నెల 23వ తేదీ రాయచూటిలో బహిరంగ సభ పెట్టి సీఎం వస్తున్నాడు అని చెప్పి ప్రకటన చేశాడు. ప్రకటన చేస్తున్నప్పుడు ఎట్లా కానీ ఏ శరీరం నశించుట దేవుడికి ఇష్టం లేదు, సమస్త జనులు రక్షణ పొందాలి అని చెప్పి నేను బ్యాగ్ ఉండేది. ఆ బ్యాగ్లో పత్రికలు పెట్టుకొని మళ్ళీ మన ఇంటికి పోయి మన మందిరంలో కడపలో దేశమైన పత్రికలు తీసుకొని స్వార్థ పత్రికలు ఇస్తూ పోతున్నాను. ఇంతకుముందు రాయచూటి విషయం, రాయచూటిలో ఆడ మన జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్లో గవర్నమెంట్ కాలేజ్, అది పెద్ద గ్రౌండ్ ఉండేది. ఆ గ్రౌండ్కి వస్తా అని చెప్పి అన్ని సీఎం వస్తా అని చెప్పి అరేంజ్ చేసి పెట్టంటే పొద్దున్నే 5 గంటలకే వెళ్ళిపోయాను. 5 గంటలకు పోయి అక్కడ ఉండే వాళ్ళకి అందరికీ సువార్త చెప్పి పత్రికలు ఇస్తూ, అయ్యా యేసుప్రభువు నమ్ముకోండి, యేసుప్రభువు పాపకుడిగా ప్రాణం పెట్టినాడు, పాపాలు క్షమిస్తాడు, నరకం తప్పిస్తాడు, నా పాపాలు క్షమించినాడు, పాపాలు క్షమిస్తాడని చెప్పి పత్రికలు ఇస్తూ స్వార్థ చేస్తున్నాను. స్వార్థ చేస్తున్నాను. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రము 5 గంటల వరకు స్వార్థ చూసి చేస్తున్నాను. 5:30కు సీఎం వచ్చినాడు. అందరూ వాక్యం పత్రిక ఇచ్చాను. చదివి కొన్ని పత్రికలు, నా 20 పత్రికలు 30 పత్రికలు ఉన్నాయి. చూసుకున్నప్పుడు అక్కడ అందరి పోలీసు వాళ్ళకు, ఎస్ఐలకు, డిఎస్లకు వాక్యం చెప్పి పత్రిక ఇస్తుంటే ఉండేవాళ్ళకనే మత ప్రచారం చేస్తాను, నువ్వు ఇక్కడ చేయకూడదు, ఏం సార్ అంటే ఇది మతం అంటే మతం అనేది మబ్బులో అసలు మతం కాదు, ఇది యేసుప్రభువు మార్గము, యేసుప్రభువు నమ్ముకో, పాపాలు క్షమిస్తాడు, నరకంలో తప్పిస్తాడు, మోక్ష మార్గం ఇస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు. ఎందుకంటే మా అన్ని తెలిసిన మాకే చెప్తావా అని చెప్పి లాఠీ తీసుకుంటున్నాను. కొట్లాడు కొడితే నువ్వు నా శరీరానికి అతను నా ఆత్మ నేను చేసుకోలేవు, ఆయన సేవ చేయకుండా ఉండలేను, నీ చేత మీద చేసుకోమని చెప్పి సవాల్ చేసి మాట్లాడుతుంటే అక్కడ ఉండేట్టుకొని
ఎవరు ఆయన అంటే మాట్లాడుతున్నాడు. ఎవరు అంత వింటే అక్కడ ఉండే అక్కడ కలెక్టరు గద్దరు సీఎం ఇంకా పోలీసులు కూర్చొని మార్కులు చర్చించుకుంటున్నారు. ఉదయం రోజులు ఏమంటే ఆయనకి ఏం కావాలంటే వికలాంగుడికి సార్ మేము కష్టాలు వచ్చినాడు మాట్లాడంటాడు మధ్య చేస్తాడు అని అంటే రమ్మని చెప్పు అని ఇచ్చినాడు. చెప్పిపోతుంది ఇక్కడ పోతే అక్కడ అందుంటే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి సువార్త చెప్పి పత్రిక ఇచ్చి బయట పత్రిక 10 పత్రికలు 15 పత్రికలు ఉన్నాయి. పోయి స్వార్థ ఉంటాయి. అయ్యా ఏమి అంటే సార్ నాకు పింఛన్ వస్తాను సార్ మీరు ఏ పని చేస్తా అంటే నేను దేవుని నమ్ముకున్నాను, యేసుప్రభువు నమ్ముకున్నాను, యేసుప్రభువు నా పాపాన్ని క్షమించినాడు, నన్ను నరకము తప్పించినాడు, వాక్యం చదువుకోండి దేవుని నమ్ముకోండి అని చెప్పి అక్కడ ఉండే రౌండ్ టేబుల్ చేసుకుని నేను కూర్చోంటే ఉండే కలెక్టర్లకు ఎస్పీకి డిఎస్పీలకు కలెక్టర్లకు సీఎంకు వారికి పత్రిక ఇచ్చాను. పత్రిక ఇస్తే అప్పటికప్పుడు అక్కడ ఉండే విలేకరులు చూసి సీఎంకు స్వార్థ వికలాంగుడి కే రమేష్ అని చెప్పి హెడ్లైన్ పెట్టి అందరి పేపర్లకు టీవీలకు ఫిల్మ్ చేసేది. చూసినప్పుడు దేవుడు ప్రభా సహాయం చేసే ప్రభా వాక్యం తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు చదివి గ్రహించి రక్షణ పొందినట్లు సహాయం చే ప్రభా అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి మందిరంలో ఉండి వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు పత్రిక తీసుకుని పోయినప్పుడు మళ్ళా కడప విజయవాడ రాజమండ్రి గుంటూరు సికింద్రాబాదు హైదరాబాదు గుల్బర్గ రాయచూరు దొర్నాల శ్రీశైలం కేరళ ముల్బాగల్ అనంతపురము కొప్పలకొండ నాగారము గాలిదిన్నె మద్దెల చెలుగు పేరూరు నెల్లూరు సూళ్ళూరుపేట వాకాడ ఇంజమూరు అద్దంకి దేశాలు విజయవాడ రాజమండ్రి గుంటూరు ఇంకా ప్రతి దేశాల్లో ప్రతి చోట రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లలో ట్రైన్ చేస్తూ సువార్త చేస్తూ ఉన్నాను. నా భవిష్యత్తు కొరకు రాబోయే దినాల్లో దేవుని కొరకు బలంగా వాడబడినట్లు సాటైన సహాయం కొరకు తల్లి సోదరులు మెనలు బామార్తులు రక్షణ పొందుటకు అందిన కుటుంబంలో ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. సమయం చేసుకుని దైవజనుడు జయరాజ్ గారి కొరకు డాక్టర్ కాంతయ్య గారి కొరకు కుటుంబ కొరకు ప్రార్థన చేయండి. ఇంకా బహుగా వాడబడే అనేకులకు అదే స్థాయికి జీవించినట్లు దేవుడు సహాయం చేసేలాగున ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బంధుమిత్రులు స్నేహితులు రక్షణ పొందుటకు సహాయం చేయండి. సోదరుడు సుధాకర్ సత్యమని భార్య మార్గం కొరకు ప్రార్థన చేయండి. సంపూర్ణ ఆరోగ్య విషయంలో సంచల కుమార్తె షర్మిల జగన్ భవిష్యత్తు కొరకు దేవుల్లో బహుగా ఆత్మీయ బలపడి బహుగా వాడబడినట్లు సుధాకర్ కొరకు కుటుంబ సభ్యుల కొరకు అన్నిదిన కుటుంబ ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకోండి. జాషువా తల్లిదండ్రుల కొరకు జాషువా కొరకు సుధాకర్ వాళ్ళ బంధుమిత్రుల కొరకు ఆత్మీయ బలపడినట్లు కుటుంబంలో రక్షణ పొంది వాళ్ళు కూడా రక్షణ అనుగ్రహించినట్లు కుటుంబ ప్రార్థనకు జ్ఞాపకం చేసుకోండి. ఇక రాబోయే దినాల్లో కూడా దేవుడు ఆయుష్ కోసి ఇంకా ఆయన రాకడ ఆలస్యం అయితే బాంబే పూనా ఢిల్లీ హర్యానా మధ్యప్రదేశ్ హాంకాంగ్ ప్రాంతాలకు సువార్త పోవాలని అక్కడ కూడా సువార్త రాజ్య సువార్త చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. దాని భవిష్యత్తు కొరకు దేవుని కొరకు బహుగా వాడబడి అనేకులు ఆత్మ చేర్చబడినట్లు మీ కుటుంబ ప్రార్థనలు అందిన కుటుంబ ప్రార్థనలు కూడా వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్.